హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తాను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను మైక్ అనేది సెటప్ చేశాను, కాకపోతే ఆ వాయిస్ అనేది క్లియర్గా రాలేదు. సో కొద్దిగా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూస్తాను 100%. చాలా ట్రై చేశాను, కానీ కొద్దిగా వాయిస్ మధ్యలో వినిపిస్తుంది, కొన్ని చోట్ల వినిపించదు. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మాత్రం నేను ఇలా కాకుండా ట్రై చేస్తా పక్క. ఎందుకంటే నాకు అసలు మంచిగా అనిపించలేదు. వాయిస్ ఓవర్ అట్లా డైరెక్ట్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూద్దాం. ఓకే, ఎల్ఎన్టీకి వెళ్ళి బయటకు వచ్చినాం కదా, అక్కడున్నా ఎల్ఎన్టీకి వెళ్ళి, ఇప్పుడు ఎల్ఎన్టీ కాదు, సారీ, ఇది మెట్రో బైపాస్ రోడా వస్తుందా? ఓకే ఓకే ఓకే. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? సెట్ చేయరా? ఇంకా మొత్తం బయటకు వచ్చి సెట్ చేసుకుంటున్నావు అంతా? ప్రణయ్ ఇంకా రాలేదుగా. సో మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ప్రణయ్, శివన్న ముగ్గురం కలిసి బయలుదేరుతున్నాం. వైజాగ్ కాలనీ వెళ్తున్నాం. అన్న చదువుకోనికి ఇంత టైం పట్టింది, చాలా టైం తీసుకుంటు, గంట సేపు పట్టింది. ఈయనే అన్నీ చదువుకుండు. ఇదే బైక్ అన్నది, మస్తుండు అన్న, సూపర్ ఉంది కదా. అమ్మా చల్ రైట్. సో ఇప్పుడే బయలుదేరుతున్నాం. వెల్ స్టార్ట్. రెడీ అవుతారు తోపులు. శివన్న చూడండి, చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది అన్న శివన్న. ఉన్నాయి రైట్. నౌ డ్రైవ్. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరాము వైజాగ్ కాలనీకి. 5:30కి అట్లా వెళ్ళినాము. కాకపోతే శివన్ని గ్యాదర్ చేసుకోవడానికి టైం పట్టింది, కెమెరా అని ఫిట్ చేయడానికి. సో అందుకని లేట్ అయింది. 6 అట్లా అయింది అనుకున్నా అరౌండ్. సో బయలుదేరాము. ఆ రోజు వర్షం కూడా ఏం లేదు. సో హ్యాపీగా వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళాము, చాలా బాగుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో మాకేమైతే ఇబ్బంది జరగలేదు, వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళాక వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఉంటుందండి, డైరెక్ట్ ఇచ్చాను. బాగుంటుంది, ఫన్నీ ఉంటుంది. వీడియోస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఈ వీడియోలు చాలా బాగా పెడతానని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. ఎందుకంటే మీకు మోటివ్ లాగా నేను నచ్చితే వేరే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. మనం స్పీడ్ పోతుంటే పోతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మళ్ళీ ఫిట్ చేయాలి. అందుకని పాన దగ్గర పెడతాం. ఏడు వెళ్ళినా
వెళ్ళిపోయిందా? ముందుకు పోయిందా? వస్తుండు నడు మెల్లగా వెనకాల పడతావు, స్లిప్ అయిపోతుంది. వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయాడు. నడు, నువ్వు చూడట్లుగా నడు. సో ఎలాగైనా ఆగామని చెప్పి శివన్న గురించి ఆగితే శివన్న వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడ చెయ్యి చూపించి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కానీ ఆ వాయిస్ ఓవర్ అంతా పోయింది కదా. అంటే మేము ఆల్మోస్ట్ అసలు ఏం జరిగిందంటే 40 minutes వీడియోలో నాకు ఒక 10 minutes వీడియోనే వచ్చింది, మిగతా అంతా పోయింది. అందులో మళ్ళీ ఆ 10 minutesలో వాయిస్ ఓవర్ సరిగా రాలేదు, మొత్తం పోయింది. అది ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూడాలి.
ఎనీవే మొత్తం మనం వైజాగ్ కాలనీకి వచ్చేసినాం ఇప్పుడే గోప్రో వ్యూ మనము కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా రికార్డ్ అయింది, తర్వాత పోయింది, రికార్డ్ మొత్తం పోయింది. ఇక తర్వాత మళ్ళీ పెట్టిన రికార్డ్ అంతా పోయినట్టే, చాలాసేపు వాయిస్ ఓవర్ ఇచ్చినంతా పోయింది. సో ఇక ఇప్పుడు ఇది ఫోన్లో నుంచి చేస్తున్నా, చూడండి. ఉంటుంది ఆరాదు, కానీ వాటర్ ఎక్కువ లేవు, వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. బండి అయినా రెంట్కి తెచ్చుకోండు పర్ డే 550 రూపాయలు, 550 రూపాయలు అండి. పెద్దగా ఎవరు రాలేదు విజిటర్స్, ఎవరు ఎక్కువ లేరు, లేరు. నన్ను కాపీ కొట్టి మొత్తం చేస్తుంది చూడ. అన్న రైడింగ్ ఎట్లుందన్నా? రైడింగ్ చాలా బాగుందా? ప్రణయ్ ఎట్లుంది రైడింగ్? అమ్మో ఈయన కష్టం లేపాలి ఇట్లా. చెప్పు. యావరేజా? రోడ్డు బాగాలేదంటే యావరేజ్ అంట అన్న. ఇంకా ఈయన చిన్న ఉంటాడు, ఆయన పెద్ద ఉంటాడు. హైట్ చూడండి, హైట్ తెలియడు, పక్కనే హైట్ చూడండి. ఈయన ప్రభాస్ కన్నా హైట్ అనమాట, చాలా ప్రభాస్ కన్నా హైట్. ప్రభాస్ ఎంత? 6 నువ్వెంత? 6'4" 6'4" అంట. ప్రభాస్ 6, మనోడు ప్రణయ్ 6'4". చాలా హైట్ ఉంటాడు, చాలా అంటే చాలా హైట్ ఉంటాడు. ఇంకో శివన్న, బొడిగ శివ. ఉప్పల్ ఎవరు అడిగినా చెప్తాడు. ఉప్పల్ గర్మం కాడికి వచ్చి బొడిగ శివ అనగానే పోయిననే చూపెడతాడు, వాళ్ళ ఇంటికాడికి తీసుకోపోతాడు. చెప్పాను అన్న, మాట్లాడు. రైడింగ్ ఎట్లా రికార్డ్ అయితే ఉంటుంది, చెప్పు. చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా దగ్గరుంది. చిన్న రైడ్, వాటర్ లేవు అసలే, జనాలు కూడా ఎక్కువ లేవు. అదే. సో నేను ఫస్ట్ ఉప్పల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మొత్తం రైడింగ్ గోప్రో ఆన్ చేశాను. ఆన్ చేస్తే కొద్ది వరకు రికార్డ్ అయింది, ఒక 10 minutes, 30 minutes మొత్తం పోయింది, గోప్రో పని చేయలేదు. సో తర్వాత కొద్దిగా ఫోన్లో తీసిన తర్వాత బన్నీ హెల్మెట్ పెట్టుకొని, ఊర్లు ఉంటాయి కదా, ఊర్లకి బన్నీ హెల్మెట్ పెట్టుకొని రియాక్షన్స్ చాలా బాగుంది. అవి నా ఇన్స్టాల్ వస్తాయి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ దాకా బన్నీ హెల్మెట్ దాకా పెట్టుకొని వచ్చిన. సో ఇప్పుడే తీసేసి బ్లాగ్ తీస్తున్నా, చూడండి. ఇది పడవ చూడండి, మొత్తం ఇది వైజాగ్ కాలనీ. కానీ వాటర్ ఎక్కువ లేవు, అసలు లేవు, వాటర్ లేవు. అయినా వర్షాకాలం పెట్టుకొని వాటర్ ఎందుకు లేవు అర్థమవుతలేదు. అక్కడ చాలామంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మనకు చేపలు కావాలంటే అక్కడ పోయి మనం వండిపించుకొని చేపలు చేయించుకొని ఇక్కడ తీసుకొచ్చి తినొచ్చు, లేదంటే అక్కడికే పోయి తినొచ్చు. తింటావా అవి ప్రణయ్? చేపలు తింటావా? ఈయనకైతే ఎప్పుడు లాగు ఏం పని లేదు, ఇక ఇదే లాగు. నీ మాట్లాడని గాలికి వచ్చాయన పక్క. చెప్పాలి ఇది మన బండి, ఇది ప్రణయ్ బండి, ఇది అన్నయ్య బండి, శివన్న బండి, బుడిగ శివ. ఉప్పల్ ఎవరని చెప్తారు, ఉప్పల్ గామా కాదు కానీ ఉప్పల్ బుడిగ శివ అంటే ఎవరైనా చెప్తారు. మీరు అర్థం చేసుకోవాలి. హలో, ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసినాం. ఫిష్ ప్లస్ రైస్.
ఏమని ఎట్లా పడ్డది? ఏది పట్టుకోవాలి ఇదా? కొద్దిగా ఇది జాకెట్ అనేది బండి మీద ఉండే అనమాట. బండి మీదకి వెళ్ళి అన్న రైస్లో పడ్డది, చేపల పులుసులో పడ్డది. కేజీ రైసు, కేజీ ఫ్రై ఫిష్, కేజీ ఏమో కర్రీ. కానీ తినలేకపోతున్నాము అసలు. ఆ రైస్లో 2 ప్యాక్స్ ప్యాక్ చేసారు. కేజీ అంటే హాఫ్ కేజీ. కానీ హాఫ్ కేజీ కూడా మేము సరిగా తినలేదు, ముగ్గురము. చపాతీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, చపాతీలు కూడా తినొచ్చు. ఫిష్ అవి మాకు 3 kgs అవి మొత్తం వచ్చేసి 600 రూపీస్ పడ్డది మాకు. 600 రూపీస్ మేము పే చేసేసాం. చాలా బాగుంది ఫిష్, కాకపోతే చాలా చిన్న ఉన్నాయి. కర్రీ బాగుంది కానీ అలా మొత్తం ఉడికిపోయినాయి. అలా ఫిష్లు అన్నీ ఉడికిపోయినాయి. అలా ఫ్రైలో బాగున్నాయి కానీ చిన్న ఉన్నాయి ఫ్రైలు. రైస్ ఓకే తినొచ్చు. ఈ ఏరియాలో మంచిగా వేడి దొరికిందంటే గ్రేటే కదా, చాలా గ్రేట్ అది. ఇప్పుడు ఇంతకుముందుకేమో మేము అటు సైడ్ వెళ్ళాం, అటు సైడ్ పోయి ఇన్స్టా 360 పెట్టి వీడియోస్ అన్నీ చేసినాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము డైరెక్ట్ అక్కడ బయటకు వెళ్ళంగానే అక్కడ ఫిషెస్ అందరూ షాప్స్, సో ఒక షాప్ చూసుకొని అక్కడ ఉండి ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి తినేసినాం. చెట్ల కింద కూర్చుందామా అనుకున్నాము, చెట్టు ఏడలేదు, ఒక్క చెట్టు కూడా లేదు, మొత్తం ఇట్లా గ్రౌండ్ లెక్కనే ఉంది చూడండి. సో మేము ఇక సరే ఎండ కూడా ఏం లేదని చెప్పేసి ఆగి తినేసినాం, అయిపోయింది. ఇక బయలుదేరాలి ఇప్పుడు. మోస్ట్లీ ఒక ½ అన్ అవర్లో అట్లా బయలుదేరుతాం, చూడాలి. గాలి మాత్రం సూపర్ వస్తుంది, గాలి చాలా ఉంది. శివన్న ఇప్పుడే క్లీన్ చేశాడు జాకెట్ వల్ల పట్టదనమాట. రైస్ తింటుంటే ఇంకో ఇక్కడ పెట్టిండు, దీంట్లో అక్కడ జాకెట్ పెట్టిండు. ఆ జాకెట్ గాలి నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది అలా పడుతుందని. మస్తు ఉంది ఆ చుట్టూ. ప్రభాస్ అంటే మనం బాహుబలి పార్ట్ 1 ఉండే కదా, బాహుబలి సినిమా నుంచి గడ్డం వేసుకుంటాడు. ఇప్పటివరకు గడ్డం తీయలేడు శివన్న. చూడండి, అన్నకి గడ్డమే అందము. ఏమన్నా ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? చాలా బాగుందా? చాలా బాగుందా ఫుడ్? ఎట్లుంది ప్రాణి? సో తినేసినాం ఇప్పుడే. 2 టన్స్ అప్ తీసుకున్నాము, 3 వాటర్ బాటిళ్ళు, ఒక రైస్, కేజీ ఫిష్, 600 700 ఆల్మోస్ట్ 700 దాకా అయింది. ఇది ఇక వెళ్ళాలి, బయలుదేరాలి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.